నమస్కారం. వెల్కమ్ టు వీణా స్టోరీస్ హబ్. ఈరోజు కథ ప్రేమ దీపిక. శీతాకాలం. సాయంత్రం 5 గంటలు కావస్తోంది. అప్పటికే ఎండ బాగా చల్లబడిపోయి ప్రపంచం అంతటా బంగారపు రంగు మేలి ముసుగు చుట్టేసినట్టుగా ఉంది. కస్తూరిబా ఆడపిల్లల హాస్టల్ భవనంలో 2వ అంతస్తులో ఎడమ పక్కగా ఉన్న 2వ కిటికీ దగ్గర జడని కుడివైపు నుంచి ముందుకు వేసుకుని అల్లుకుంటున్న అమ్మాయి ఎవరి రాక కోసమో వేచి చూస్తున్నట్లుగా కింద కనిపిస్తున్న పెద్ద గేటు వైపు తొంగి చూస్తోంది. ఆ సాయం వెలుగులో ఆరోగ్యంతో నిండిన ఆమె ముఖంలో లావణ్యం బయట చెట్ల మీద పడుతున్న బంగారపు రంగు ఎండతో పోటీపడి మెరిసిపోతుందా అన్నట్లుగా ఉంది. వత్తైన పొడవాటి జుట్టు, నిలువురేఖగా తీర్చిదిద్దినట్టున్న పాపిడి, సొగసుగా చెక్కినట్టున్న కనుముక్కు తీరు, ఖరీదు తక్కువే అయినా పొందికగా కట్టుకోవడంతో అందంగా ఉన్న చీర, కళ్ళు తేటగా వెన్నెల్లో నిర్మల సరస్సులా మెరుస్తున్నాయి. ఆ అమ్మాయి జడ అల్లుకుంటూ గేటువైపు ఆలోచనగా చూస్తుండగా ఇంతలో హఠాత్తుగా వెనుక నుంచి 2 చేతులు వచ్చి ఆమె కళ్ళని గట్టిగా మూసేశాయి. ఆ స్పర్శ, ఆ చేతులు, అదిమే తీరు ఆ అమ్మాయికి సుపరిచితమే. అందుకే నింపాదిగా జడ అల్లడం పూర్తి చేసి జడని వదిలి తన కళ్ళని బంధించిన చేతులని తడిమింది. రజనీ, ఏమిటంత ఆలస్యం? ఎక్కడికి వెళ్ళావు అంది. రజనీ వెంటనే ఆ అమ్మాయి కళ్ళు వదిలేసి 2 భుజాలు గట్టిగా పట్టుకొని ఒక్క ఉదురున తన వైపుకు తిప్పేసుకుని కాంచనా డియర్ అంటూ 2 బుగ్గల మీద ముద్దు పెట్టేసుకుంది. అబ్బబ్బా, ఎన్నిసార్లు చెప్పినా నీ ఈ అలవాటు మానవు కదా. కాంచనా విసుక్కుంటూ కొంగు తీసుకుని చెంపలు తుడుచుకుంది. నేనేం చేయనమ్మా, నువ్వు అంత ముద్దొస్తున్నావు, ఏమిటి విశేషం? రజని కాంచనని నససిక పర్యంతం ఒక చూపుతో కొలత కొలుస్తూ, ఏమిటబ్బా, ఎవరికోసమో అభిసారికలా అందంగా తయారై వేచి చూస్తున్నావు అంది. చట్, ఊరుకో, నేనేం అలంకరించుకున్నాను, మామూలుగానే కట్టుకునే ఇస్త్రీ చీర, జాకెట్టేగా, రోజూ వేసుకునే జడే అంది. రజని మరోసారి కాంచనని నిలువుగా చూసింది. భుజాలు ఎగరేస్తూ, ఏమిటో, నా కంటికి ఈరోజు చాలా అందంగా కనిపిస్తున్నావు. నువ్వు నా స్నేహితురాలివి అని తలుచుకుంటే ఒక్కొక్కసారి చెప్పలేనంత గర్వం వస్తుంది సుమా అంటూ దగ్గరగా రాబోయింది మళ్ళీ. కాంచన వెంటనే అదిగో దూరం అంటూ రజనీని భుజాలు పట్టి దూరంగా తోసింది. ఆ తోపుకి రజనీ వెళ్ళి అక్కడున్న మంచం మీద కూలబడింది. బుగ్గమూతి పెట్టి, ఎందుకబ్బా అంత మంచిగా నీ అందం గురించి అభినందిస్తుంటే అలా తోస్తావు అంది. ఈరోజు నీ పొగడ్తల కోట చెల్లుబడి కాలేదా ఏమిటి అంది కాంచన. అంటే నీ ఉద్దేశమేమిటి? నేను అందరినీ పొగడ్తాననా? రజని లేచి నిల్చుంది. కాంచన సీరియస్గా చూడబోయి రజనీ పెట్టిన ముఖం చూసి పక్కున నవ్వింది. రజనీ కూడా నవ్వేసింది. ఏం తోచడం లేదు నాకు, సినిమాకి వెళ్దామా అంది రజని. ఊహు, రాను. ఎందుకని? ప్రభాకర్ వస్తానని అన్నాడు. ప్రభాకరా అంటే ఆ కళ్ళద్దాల అబ్బాయేనా? నీ స్నేహితోత్తముడు. ఆడపిల్లలా కాస్త లావుగా, ఎర్రగా, యాపిల్ పళ్ళలాంటి బొగ్గులతో ఉంటాడు. షట్, నోర్మయ్, చాలించు నీ వర్ణన. నేను వర్ణించిన దాంట్లో అబద్ధం ఉందని ఎవరినైనా చెప్పమను, చెవి కోయించుకుంటాను. కాంచన కుర్చీ మీద పడేసిన చీర తీసి మడతపెట్టి పెట్టెలో పెడుతోంది. అవును, నువ్వు ఊరు ఎప్పుడు వెళ్తున్నావు అని అడిగింది రజని. ప్రభాకర్ వస్తే గానీ తెలియదు. అతనికేం సంబంధం? అతనే టిక్కెట్లు తెస్తాడు. టిక్కెట్లు అంటే రెట్టించింది. అతనికి నాకు. ఇద్దరూ కలిసి వెళ్తున్నారా? అవును, ఒకే ఊరేగా. రజని ఒక్క క్షణం ఆలోచనగా చూసి నిట్టూర్చింది. ఆ తర్వాత భుజాలు ఎగరేస్తూ, దేనికైనా పెట్టి పుట్టాలి, అలాంటి స్నేహితుడు అందరికీ దొరుకుతాడా? మాట్లాడుతున్న రజనీ దృష్టి హఠాత్తుగా అక్కడ టేబుల్ మీద ఉన్న ట్రాన్సిస్టర్ మీద పడింది. వెంటనే వెళ్ళి దాన్ని 2 చేతులతో తీసుకుంటూ, ఏయ్, ఈ బుజ్జికన్ను ఎక్కడిది అంది అరుస్తూ. రజనీకి ట్రాన్సిస్టర్ అన్నా, టేప్ రికార్డర్స్ అన్నా, కెమెరాలన్నా మహా ఇష్టం. ప్రభాకర్ ఇచ్చాడు, సూట్ కేసు మూతవేస్తూ అంది కాంచన. ప్రభాకర్? ప్రభాకర్ అన్నింటికీ అతని పేరేనా? ఏమడిగినా అతని పేరే జవాబుగా నీ నోట్లోంచి వస్తోంది. రేపు పెళ్లి సెటిల్ అయిందా అని నిన్నడిగితే ప్రభాకర్ని అడిగి చెబుతానన్నట్టున్నావు. అతని పేరు విని విని నాకు పరమ బోరుగా ఉంది. రజని ఎంతో ఇష్టంగా చేతుల్లోకి తీసుకున్న ట్రాన్సిస్టర్ని అయిష్టంగా అంతలోనే అక్కడ ఉంచేసింది. నీకు ఏ మాటైనా సరే 2 సార్లు వింటే బోర్,
ఆ సంగతి నాకు తెలుసు. కాంచన నవ్వుతూ కిటికీలో నుంచి తొంగి చూసింది. అప్పుడే గేటు తీసుకుని లోపలికొస్తున్న ప్రభాకర్ కనిపించాడు. అడుగో అతనొచ్చాడు, నేను వెళుతున్నాను, చెప్పులేసుకుంటూ టేబుల్ మీద ఉన్న బ్యాగ్ అందుకుంటూ అంది. కిటికీలో నుంచి రజనీ కూడా తొంగి చూసింది. లైట్ కలర్ గ్రీన్ చెక్స్ ఉన్న షర్టు వేసుకున్న ప్రభాకర్ కళ్ళజోడుతో నిండుగా ఉన్నాడు. అతను ముఖం ఎత్తి కాంచన గదికున్న కిటికీ వైపే చూస్తున్నాడు. అక్కడ కాంచనకు బదులు ఇంకో అమ్మాయి కనిపించింది. ప్రభాకర్ తలెత్తి చూడగానే రజనీ నవ్వుతూ చెయ్యి ఊపింది. అతను ఒక్క నిమిషం తెల్లబోయాడు. తన వెనకగాని పక్కనగాని ఎవరైనా ఉన్నారేమోనని చూశాడు. కాని ఎవ్వరూ లేరు. రజనీ ఇంకా నవ్వుతోంది. చూపుడు వేలుతో నిన్నే అన్నట్లు చూపించి మళ్లీ చెయ్యి ఊపింది. అపరిచిత యువతి పలకరింపు చూసి అతను అయోమయంగా అయ్యాడు. అతని అయోమయం చూసి రజనీ కిలకిలా నవ్వింది. నేను వెళుతున్నాను అంది కాంచన గుమ్మం దాటుతూ. రజనీ తిరిగి చూసి ఒక్కసారిగా పరిగెత్తుకొచ్చింది. నువ్వు వెళ్ళిపోతే నేను ఒక్కదాన్ని ఇక్కడ ఉండలేను, పరమ బోర్, చచ్చిపోతాను, నేను కిందకొస్తాను అంటూ ఒక్క అంగలో పరిగెత్తుకు వచ్చి గుమ్మం బయట నిలబడింది. కాంచన లోపలికి వెళ్లి తాళం తెచ్చి రూమ్కు వేసి ఆ తాళం చెవి రజనీ చేతిలో పెడుతూ, నీకు ఎప్పుడు బయట తిరగడం బోర్ అనిపిస్తే అప్పుడు గదికి వచ్చి పడుకో, నేను వచ్చేసరికి ఆలస్యం అవుతుంది అంది. చాలా ఆలస్యం అవుతుందా ఆరాగా అడిగింది. అవచ్చు. ఎక్కడికి వెళ్తారేం? చెప్పలేను, కాస్త షాపింగ్ పనుంది. ఆ తర్వాత ప్రభాకర్ సినిమాకి వెళ్దామంటే వెళ్తాను. కాంచన రజని ఇద్దరూ మెట్లు దిగి కిందకి వచ్చారు. హలో. కాంచనని చూడగానే ప్రభాకర్ ముఖం దీప్తివంతమైంది. అతను రజనిని చూశాడు. ఇంత క్రితం కాంచన గదిల నుంచి విష్ చేసిన అమ్మాయే. వెంటనే రజనీని చూడనట్టే ముఖం తిప్పేసుకున్నాడు. కాంచనని ఎంతో ఆప్యాయంగా శ్రద్ధాసక్తులతో చూస్తూ సారీ ఆలస్యమైంది అన్నాడు. లేదు అని పక్కనున్న రజనీని చూపిస్తూ నా ఫ్రెండ్ రజనీ అంటూ పరిచయం చేసింది. అతను నమస్కారం చేశాడు. గ్లాడ్ టు మీట్ యూ అంటూ రజనీ వెంటనే ఉత్సాహంగా అలనాటి నుంచి అందరూ చెబుతుంటే ఆ రఘురాముడు మంచివాడని విన్నాను. ఇప్పుడు కాంచనా స్నేహితుడిగా మిమ్మల్ని చూస్తుంటే నాకీ మాటే గుర్తుకొస్తోంది. ఇది పొగడ్త అనుకోకండి సుమా. మాకు కొంతమందిని చూడగాని వాళ్ళు మంచివాళ్ళో చెడ్డవాళ్ళో బ్రెయిన్లో ఇండికేటర్ ఇట్టే వెలిగిపోతుంది అంటూ తల మీద వేలు పెట్టుకొని చూపించింది. అపరిచిత యువతి అయిన రజనీ నోటి వెంట అంత పెద్ద పొగడ్త వినగానే అతని చెంపలు ఎరిపెక్కిపోయాయి. కాంచన ప్రభాకర్ని చూస్తూ వెళదామా అంది. అతను తల ఊపాడు. ఇద్దరూ వెళుతుంటే రజనీ వెనక నుంచి కాంచు అని కేక పెట్టింది. కాంచన తిరిగి చూసింది. బాయ్ నవ్వుతూ చెయ్యి ఊపింది. కాంచన చెయ్యి ఊపి వెళ్ళిపోయింది. రజనీ ముఖంలో నవ్వు వెలవెలా పోయింది. తను ఇక్కడ ఒంటరిగా నిలబడింది. వాళ్ళు మర్యాదకైనా తనను రమ్మనమని అంటారేమోనని ఆశపడింది. కాని అలాంటిదేం జరగలేదు. రజనీ ఒక్క నిమిషం అలాగే ప్రతిమలా నిలబడిపోయింది. మళ్లీ వెంటనే ప్రాణం పోసుకున్నట్లుగా చలనం తెచ్చుకుని గిరుక్కున వెనక్కి తిరిగి పరిగెత్తి అక్కడే ఎడమవైపున ఉన్న గదిలోకి చొరబడింది. అక్కడ నలుగురు ఆడపిల్లలు కూర్చొని పేకాట ఆడుతున్నారు. మేయ కమీన్ గుమ్మంలో నుంచి అరిచింది రజనీ. వెల్కమ్ డియర్ అంది ఒక అమ్మాయి. రజనీ లోపలికి వెళ్ళింది. ఒక అమ్మాయి వెనుక నిలబడింది. కాంచన ఎవరితో వెళ్ళింది అంది ఒక అమ్మాయి లోపలికొస్తూ. ఎవరో బూరి బుగ్గల కుర్రాడు. ఆ ఎరుపు ఆ బుగ్గలు అచ్చు పండుకోతే. ఆ కోతి పేరు ప్రభాకర్. నేను విష్ చేసేసరికే మెలికలు తిరిగిపోయాడు. రజనీ కిలకిలా నవ్వుతూ అంది. అతను కాంచనకి ఫ్రెండ్ అనుకుంటా అంది ఒక అమ్మాయి. వాళ్ళకి తెలిసిన అబ్బాయటలే, నాకు చెప్పింది అంది ఇంకో అమ్మాయి. నేను సినిమాకి వస్తానని అంటే కాంచన వద్దు అంది. అప్పుడే నాకు అర్థమైంది అంది రజనీ కూర్చుంటూ. ఏమని? కూర్చోవడానికి చోటిస్తూ అడిగింది మొదటి అమ్మాయి. వాళ్ళిద్దరూ లవర్స్ అని. రజనీ అన్న ఆ తీరికి అక్కడున్న అందరూ బిగ్గరగా నవ్వేశారు. కొద్దిసేపట్లోనే రజనీ వాళ్ళతో పేకాట్లోకి దిగిపోయి బయట ప్రపంచం సర్వం మర్చిపోయింది. మరో ఆసక్తికర కథనంతో నెక్స్ట్ వీడియో చూడండి. కథ నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.